చిత్రగుప్త్ వీక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎర్రకోటలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ఎంత సంబరంగా ఘనంగా జరిగినాయంటే మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వేడుకలని ఇంత ప్రశాంతంగా జరగనివ్వము, అక్కడ ఎర్రకోటలో బాంబులు పేల్చుతాము, మోదీ ప్రసంగం ఏదైతే చేస్తుంటాడో ఆ ప్రసంగాన్ని మేము అడ్డుకుంటామంటూ కొందరు ఢిల్లీ హైకోర్టుకు మెయిల్స్ పంపిర్రు వాళ్ళని బెదిరించుకుంటా. అయితే ఈ విషయాలన్నిటిపై పోలీసులు, భద్రతా దళాలు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ వీళ్ళంతా కూడా వెంటనే అప్రమత్తమై అవేవి కూడా జరగకుండా ఉండడానికి అక్కడ ఏర్పాట్లను అన్నిటినీ కూడా కట్టుదిట్టం చేసిర్రు. ఏదైతే ఎర్రకోటలో ప్రోగ్రాం జరిగే ప్లేస్ కానివ్వండి, అక్కడ ఢిల్లీలో ఉన్న చాలా ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నిటిలలో కూడా హై లెవెల్ సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేసి ఈ స్వతంత్ర వేడుకలన్నిటినీ కూడా ప్రశాంతంగా జరిగే విధంగా చేసిండ్రు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ని ఎందుకు ప్లాన్ చేస్తున్నాము, మా కోరికలు ఏంది, మేము ఏం చేయాలని అనుకుంటున్నాం అనేది కూడా ఆ మెయిల్లో వాళ్ళు క్లియర్గా చెప్పుకొచ్చారు. అదేంటంటే 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన హింసకాండకు కారణమైన ఈ పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోండి, లేదంటే మేము దేశ ప్రధానిని జెండా ఎగరవేయనీయము, ఆయన ప్రసంగాన్ని కూడా మేము అడ్డుకుంటాము, ఎర్రకోటలో అంత ప్రశాంతంగా వేడుకలు జరిగేలాగా మేము చూడము, మేము ఖచ్చితంగా దాడులు చేస్తాము, బాంబ్ బ్లాస్ట్లు చేస్తామంటూ కూడా బెదిరించిర్రు. కానీ అవేవి కూడా మన భద్రతా దళాలు జరగనివ్వలేదు. అసలు మన ఈ భద్రతా దళాలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంతో మంది టార్గెట్ చేసి అవేవి కూడా ప్రశాంతంగా జరగనీయకుండా ఉండాలని ఎన్ని టార్గెట్లు చేసి ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసినా కూడా ప్రతి ఒక్కరు మన దేశ రక్షణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో అలర్ట్ అయ్యి అన్ని కూడా మంచిగా సాఫీగా జరిగిపోయేలాగా చేశారు. అయితే వీళ్ళు ఎవరైతే ఈ బెదిరింపులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకో బెదిరింపులు ఏమని అంటే ఈ భద్రతా దళాలకే సవాళ్ళు ఏ విధంగా విసిరిరంటే, మేము మీ రూపంలోనే అంటే మీలాగానే వస్తాము, పోలీసు అధికారుల్లాగానే వస్తాము, మీలోనే కలిసిపోయి మీ దగ్గర ఏదైతే ఈ దాడులు చేస్తామో మేము మీలోనే కలిసిపోతాము అని కూడా ఈ రకమైన సవాల్ని కూడా విసిరిర్రు. అయితే పోలీసులందరూ ఈ భద్రతా దళాలంతా ఏం చేసిరంటే ప్రతి ఒక్క పోలీసు అధికారి కార్డులను మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన వాళ్ళు ఎవరు, ఫేక్గా ఎవరున్నారు అనేవన్నీ కూడా బయటికి తీసి, అంటే అన్ని రకాలుగా ఇటు ఢిల్లీలో ఉన్న పబ్లిక్ని కానీ లేదంటే స్కూల్స్ విషయంలో కానీ హాస్పిటల్స్ ఇలా ప్రతి ఒక్క పబ్లిక్లో ఉండే ప్రతి ఒక్క దానిపై కూడా అందరూ ముఖ్యంగా పోలీసులు అందరూ కూడా భద్రతను గట్టిగా ఇంకా చాలా బలంగా చేసి ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఇంకా ఢిల్లీలోని చాలా ముఖ్యమైన ప్లేసెస్లో కూడా చాలా హై లెవెల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి అంతటా కూడా ఫ్లాగ్ హోస్టింగ్ని ప్రశాంతంగా జరిగేలాగా, ముఖ్యంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో జెండాను ఎగురవేసే కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఆయన స్పీచ్ ఇచ్చే వరకు కూడా ఎటువంటి భంగం కలగకుండా అంత ప్రశాంతంగా జరిగేలాగా మన భద్రతా దళాలు అంత కట్టుదిట్టంగా పనిచేసినాయి. సో వీళ్ళందరికీ మనం సెల్యూట్ చెప్పాల్సిందే. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో చెప్పండి.